నమస్తే అండి. జై రామకృష్ణ. మనము అంతరంగ అన్వేషణ అనేటువంటి ఒక గొప్ప పుస్తకం గురించి తెలుసుకుంటున్నామండి. ఈ పుస్తకంలో ఏంటంటే ప్రతి నెలకి ఒక మంచి విషయాన్ని పరిచయం చేస్తారనమాట. అంటే ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఒక మంచి విషయాన్ని తీసుకుని దాన్ని ఎలా మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనే పరంగా ప్రతిరోజు దాని గురించిన ఒక పేజ్ ఉంటుందన్నమాట. ఆ పేజ్ని మనం ఎలా చదువుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి మన జీవితంలో అనేది మనం చూద్దాము. ఈ జనవరి మాసంలో వాళ్ళు పరిచయం చేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే జీవన సౌరభం అంటే మనం మన జీవితాన్ని పరిమళభరితంగా ఎలా చేసుకోవాలి, అంటే ఎటువంటి జీవితాన్ని గడిపితే మన జీవితం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. మనం ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలంటే ఇలా ఒక్కొక్క అంశాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలి అనేది ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ పేజ్ని మీకు పోస్ట్ చేస్తున్నాం మన ఛానల్లో. అట్ ద సేమ్ టైం ఆ రోజు ఎలా మీరు రోజుకి 3 సార్లు కనీసం మనము ఫుడ్ ఎన్నిసార్లు తీసుకుంటామో అన్నిసార్లు ఆ పేజ్ని చదవాలండి. చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ భావం అనేది మన లోపలికి వెళ్తుంది. ఆ పేజ్లో కూడా ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే, మీకు ఏది బాగా నచ్చితే ఆ లైన్ని తీసుకొని కాసేపు మననం చేసుకోవాలి, కాసేపు దాని గురించి ఆలోచన చేయాలి. అదే ధ్యానం అవుతుందన్నమాట. ఆ భావాన్ని మన లోపల సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేటట్టుగా మనం ఎక్కించుకోవాలి. అలా చేద్దాం మనం. అలా మెల్లగా 365 డేస్కి 365 పేజెస్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనం జనవరి 25వ తారీఖు గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎలా ఉంటుంది అంటే నేటి సద్భావన అని ఒక లైన్ ఇస్తారు. దాని కింద ఒక కవిత ఉంటుంది. ఆ కవితను నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఎవరికైనా నచ్చితే చదువుకుంటూ ఉండండి, లెంతీ అవుతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. దాని కింద పాఠం అని ఉంటుంది. అంటే ఈరోజు భగవంతుడు అంటే గురువులు, ఇది గొప్ప గొప్ప రామకృష్ణ మఠం గురువులు రాసినటువంటి పుస్తకం అండి. సో కాబట్టి ఈరోజు మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాడు భగవంతుడు అనేది ఇందులో ఉంటుంది. దాని కింద ప్రార్థన కూడా మనకి ఏం చేయాలో చాలాసార్లు తెలియదు. మనం ఏదో అడుగుతూ ఉంటాం. భగవంతుని ముందుకెళ్ళి ఏం ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి అనేది మనకు తెలియదు చాలా వరకు. కాబట్టి ఆ రోజుకి ఈ ప్రార్థన ఇస్తారనమాట. ఆ ప్రార్థన మీకులో కొన్ని లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్లో మీకు నచ్చినటువంటి లైన్ని తీసుకొని ధ్యానం చేసుకోవచ్చు అనమాట. మనం ధ్యానం అంటే ఒక మంచి భావనను తీసుకొని దాని గురించి ఆలోచన చేయడం అనమాట. మన జీవితంలో మనము దీన్ని ఏమైనా పాటిస్తున్నామా లేదా, అలా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే మన లోపల నుంచి జ్ఞానం అనేది పుట్టుకొస్తుంది అనమాట. కాబట్టి ఇంకా మనము ఆలస్యం చేయకుండా ఈరోజు ఏం భావన చెప్పారో చూద్దాం. జనవరి 25వ తారీఖు నేటి సద్భావన. ఒక ఆదర్శం కొరకు ప్రాణములు వదలటం కన్నా మానవాళికి సేవ చేసేందుకు జీవితాన్ని వెచ్చించటం చాలా కష్టం అన్నారు. ఇది మనం బాగా అర్థం చేసుకున్నాం. ఏంటంటే మనకు ఒక ఆదర్శం ఉందనుకోండి, అది ఆదర్శం అంటే మనకు ప్రాపంచికమైనటువంటి ఆదర్శం అవ్వచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి ఆదర్శం అవ్వచ్చు. ఆదర్శం కోసం మనం ప్రాణం ఇచ్చేయచ్చు, అదే ఈజీ అంటున్నారు. దేనికంటే మానవాళికి సేవ చేయాలి, మన జీవితాన్ని మానవాళి సేవకు వెచ్చించాలి అని నిర్ణయించుకున్నాం అనుకోండి, అది చాలా కష్టమైన పని అని చెప్తున్నారనమాట. అంటే అది చేసినప్పుడే తెలుస్తుంది. మనం మా సేవల్లో మనం ముందుకెళ్తూ ఉంటే మనకు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా అధిగమించుకొని ముందుకెళ్ళాలి, గురువుల సహాయం ఎలా తీసుకోవాలి, శాస్త్రాల సహాయం ఎలా తీసుకోవాలి అనేది మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే మనకి చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ పాఠం. ఈ జీవన పోరాటంలో అన్నింటినీ అధిగమిస్తూ ఆత్మ సాక్షాత్కారానికై మన ప్రేమను వెల్లడి చేస్తూ కృషి చేయాలి. సో కాబట్టి మనకు ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక జీవితంలో. ఆత్మ సాక్షాత్కారం కోసం మనం కృషి చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. కింద పడుతుంటాం, లేస్తుంటాం, మళ్ళీ వెళ్తుంటాం ముందుకి, అట్లా అనమాట. సో అట్లా ఉన్నప్పుడు మనము మన ప్రేమను వెల్లడి చేస్తూ కృషి చేయాలని చెప్తున్నారనమాట. నెక్స్ట్ సాధనలో స్వీయ లాభ నష్టాలను పట్టించుకోక గమ్యం వైపు సరిగా పయనిస్తున్నామా లేదా అనేది మన లక్ష్యంగా ఉండాలి.
ఇప్పుడు ప్రతి నిమిషము ప్రతిరోజు మనం లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అలా చూసుకోలేమన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో. ఇప్పుడు ఒక సేవ చేస్తున్నారు, మీరు ఒక పాఠశాలకు వెళ్ళి ఏదో బోధిస్తున్నారు. అక్కడ మీకు ఒక్కొక్కసారి పిల్లల్లో రెస్పాన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనము గమ్యం వైపు వెళ్తున్నామా లేదా, మన ఆదర్శం పట్ల విశ్వాసంతో ఉండి మనం వెళ్తున్నామా లేదా అనేది మాత్రమే మనం లక్ష్యంగా పెట్టుకోవాలన్నమాట. ఆ రోజుకి నష్టం వచ్చినా లాభం వచ్చినా మనం పట్టించుకోకూడదు. మన ప్రయాణం సరైనదిగా ఉంటూ మన ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తుండాలన్నమాట. తర్వాత ఏమంటున్నారంటే, ఆదర్శం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు జయాపజయాలు, గెలుపు ఓటములు, అదృష్ట దురదృష్టాల పట్ల నిరాసక్తంగా వ్యవహరించగలుగుతాము. అదే కదా మనం ఇందాక మాట్లాడుకున్నాము. కాబట్టి మనం ఇప్పుడు ఒకవేళ ఒక సత్సంగ్ చెప్తున్నాం ఆన్లైన్లోనే అనుకోండి, గ్రూప్స్లో చాలామంది ఉంటారు, ఒక 30-40 మెంబర్స్ ఉన్నప్పటికీ జస్ట్ ఒక 3-4 మెంబర్సే వచ్చారనుకోండి, ఒకరోజు 1 మెంబరే కూడా రావచ్చు. అయినా నీకు ఆ రోజు భగవంతుడు ఏ కార్యాన్ని అయితే అప్పగించాడో అది కంప్లీట్ చేయటం మాత్రమే మనం దృష్టి పెట్టుకోవాలన్నమాట. ఇంకా మిగతాది వదిలేసేయాలి. ఎంతమంది వచ్చారు, నేను ఎంతమందికి స్ప్రెడ్ చేయాలి, అదంతా భగవంతుడు చూసుకుంటాడు. అదంతా నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు ఈరోజు నీకు అప్పగించిన కార్యాన్ని భగవత్ కార్యంగా నిర్వహిస్తున్నావా లేదా, శ్రద్ధతో నిర్వహిస్తున్నావా లేదా, అది మాత్రమే చూసుకోమని చెప్తున్నారన్నమాట. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం గెలిపోవటములు అవన్నీ పట్టించుకోమన్నమాట. మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అందుకే రామకృష్ణ వారు చెప్తారు కదా, మీకు ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నావు అనుకో, అక్కడ జీతం ఇస్తారు కదా నీకు, వాళ్ళ బాస్ అనేవాళ్ళు ఉంటారు, జీతం ఇస్తారు కదా. అలా నువ్వు భగవంతుడి కోసం పనిచేస్తున్నప్పుడు భగవంతుడు నీకు ఏమి ఇవ్వకుండా ఎందుకుంటాడు, దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు, నీ పని నువ్వు, నీ కర్తవ్యాన్ని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ భక్తితో ముందుకెళ్ళిపో అని చెప్తారనమాట. అట్లా మనం కూడా జయాపజయాలు, గెలిపోవటములు, అదృష్టము దురదృష్టము ఇవన్నీ పట్టించుకోకుండా తయారవ్వాలి అని. అంత ఈజీ కాదు, కానీ అవుతాం. మనం మెల్లగా ప్రయత్నం చేస్తే సేవలో ముందుకెళ్తామంట. కాబట్టి సాధనకు 50% టైం కేటాయిస్తే సేవకు 50% టైం కేటాయించండి అని చెప్తారు గురువులు. ఎందుకంటే సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సేవ చేస్తూ ఉంటేనే మన చిత్తం అనేది శుద్ధి అవుతుంది, పాపాలన్నీ కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం చేసే సాధన మనకు వంట పడుతుంది. కాబట్టి రెండు ముఖ్యమే, సాధనని నెగ్లెక్ట్ చేయకూడదు, సేవని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. అప్పుడు ఏమంటున్నారు, అప్పుడు మనలోని స్వార్థపు నేనుకి అంతగా ప్రాముఖ్యత ఇవ్వము. కాబట్టి నేను చెప్తున్నాను, నాకే ఈ అవకాశం వచ్చింది, నేను చెప్తుంటేనే వింటున్నారు, అవన్నీ ఏమి ఉండవు అనమాట మనకు. అప్పుడు కేవలం మనం భగవంతుని చేతిలో పరికరాలము. ఆ పరికరం కూడా ఎలా అవ్వాలి, ప్రాఫిటబుల్ ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేయాలి. మనము ఊరికే ఏదో పరికరం అంటే మామూలు పరికరం కాదు, నేను భగవంతుని కైంకర్యాన్ని కోసమే నేను పని చేయాలి అని అనుకోవాలన్నమాట. అప్పుడు ఏమంటున్నారు, ఉన్నతమైన దానిని కనుగొనేందుకు శ్రమిస్తూ ఉంటే భద్రతను, విశ్రాంతిని, శాంతిని చివరకు దానిలో పొందగలుగుతాము. కాబట్టి ఉన్నతమైన విషయాల కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన జీవితం కావాల్సినటువంటి భద్రత ఆయన ఇస్తాడు. మనకి ఏమైనా విశ్రాంతి కావాలన్నా, మనలో మనశ్శాంతి కావాలన్నా అన్నీ కూడా భగవంతుడే మనకు చూసుకుంటాడనమాట. నెక్స్ట్ ప్రార్థన. ఓ దయామయ, కృపాదృష్టితో నీవు అందించే బహుమతులను లెక్కించలేము. కాబట్టి భగవంతుడు ప్రతిరోజు మనకి ఏదో అవకాశాలు ఇస్తూ ఉంటాడు, కానీ మనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చిన్నదైనా పెద్దదైనా దాన్ని ఒక మంచి భగవంతుని కార్యంగా ఎంచుకొని అలా చేస్తూ ముందుకెళ్తుంటే ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ మనము ఒకేసారి పెద్ద విషయాల్లోకి వెళ్ళిపోవాలని అనుకోకూడదు అనమాట. లెక్కలు కట్టని నిస్వార్థ హృదయాన్ని, సంతృప్తితో నిండి ఉన్న హృదయాన్ని నాకు ప్రసాదించు అని అడుగుతున్నాం. కాబట్టి ప్రతిదానికి లెక్కలు కట్టే స్వభావం ఉండకూడదు ఆధ్యాత్మికతలో అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అలాగే విజయం అంటే ఏమిటి అని ఒక మహానుభావుడు క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, సంతృప్తి అనేది నిర్వచనం అని చెప్పారనమాట. సంతృప్తితో నిండి ఉండే జీవితమే విజయంతో సమానం అనమాట. కాబట్టి నాకు అలాంటి సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని ప్రసాదించు తండ్రి అని మనం కోరుకోవాలి. నాలోని అదుపులేని ఆలోచనలను నియంత్రించు. మనకు ఆలోచనలు ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి రోజులో.
కాబట్టి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని మనము ప్రార్థిస్తున్నాము. పవిత్ర హృదయంతో ఆనందంతో సేవ చేయగల శక్తిని ప్రసాదించు. మనం ఏ చిన్న సేవ చేసినా చాలా ఇష్టంగా ప్రేమతో చేయాలన్నమాట. అవతల వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు అక్కడ అనే, వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అనే ఉద్దేశంతో, భగవంతునికే మనం సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ పేజీలో మీకు ఏ లైన్ నచ్చితే ఆ లైన్ని తీసుకొని రోజంతా మననం చేసుకుంటూ, నిధిధ్యాసన అంటారు కదా, శ్రవణ మనన నిధిధ్యాసన, కాబట్టి అట్లా మనము ప్రయత్నం చేద్దాము. మన జీవితాన్ని పరిమళభరితంగా చేసుకోవటానికి జీవన సౌరభం అనేటువంటి ఈ కాన్సెప్ట్ని మనం ఉపయోగించుకుందాము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.